అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము తెలుగుపై ఇండో యూరోపియన్ భాషల ప్రభావం ఏ విధంగా చూపిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో అంతర్భాగమైన ఇటాలియన్ శాఖకు చెందిన భాషల్లో పోర్చుగీసు ఒకటి. దీనిలో లాటిన్ మాండలికం అని కూడా అంటారు. దీన్నే మనం ఈ లాటిన్ మాండలికం అని కూడా అనటం జరుగుతుంది. ఈ తెలుగు భాషపై ప్రభావం చూపిన యూరోపియన్ పశ్చిమ తీరంలోకి ప్రవేశించటంతో ఇక్కడ చూడండి, ఈ తెలుగు భాషపై ప్రభావం చూపించిన యూరోపియన్ భాషల్లో పోర్చుగీస్ భాష ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇది మొట్టమొదటిది. క్రీస్తకం 1498లో పోర్చుగీసు వారు భారతదేశం పశ్చిమ తీరంలోకి ప్రవేశించటంతో పోర్చుగీసు భాషకు తెలుగు భాషకు సత్సంబంధాలు ఏర్పడటం జరిగింది. ఈ పోర్చుగీసు వారిని బుర్తకీచులు అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ పోర్చుగీసు అనే పదం ఆంగ్లంలో బుర్తకీచు అనే పదం, పోర్చుగీసు అనే పదం పోర్తగీజు అనే పదం నుంచి పుట్టినటువంటిది. ఈ పోర్చుగీసు వారికి వాణిజ్యాది సంబంధాల వల్ల ఇతర దేశాల్లో తిరిగేటప్పుడు కనిపించిన కొత్త కొత్త పండ్లను మొక్కల్ని వలస దేశాలకు తెచ్చి పెంచే అలవాటు ఉండేది. అదేవిధంగా పోర్చుగీసు వారు మన దేశానికి వచ్చేటప్పుడు కొన్ని పండ్లను, మొక్కల్ని, కాయల్ని, వస్తువుల్ని తీసుకొని వచ్చారు. వీరికి చెట్లు మొక్కలంటే ఎంతో ప్రేమ ఉండేది. దాని ఫలితంగా అనాస, జామ, క్యాబేజీ, బంగాళదుంప, బొప్పాయి, మిరప, వేరుశెనగ, సీతాఫలం మొదలైన అనేక పదాలు, పోర్చుగీసు పదాలు తెలుగు భాషలోకి చేరటం జరిగింది. ఇక గృహ పరికరాలకు సంబంధించినటువంటి పదాలని చూసుకుంటే బాల్చి, పీప, అల్మారా, సబ్బు, మీజా మొదలైన పదాలు తెలుగులోనికి రావటం జరిగింది. అదే కూరగాయలకు సంబంధించినటువంటి పదాలు అయితే అనాస, బొప్పాయి, క్యాబేజీ మొదలైనటువంటివి చెప్పుకోవచ్చు. అలాగే వర్తక సంబంధానికి చెందినటువంటి పదాలు వచ్చేసరికి కోస్తా, గిడ్డంగి, గోదాం, బంకు మొదలైనటువంటి పదాలు. ఇక వస్త్ర సంబంధమైనటువంటి పదాలని కనుక తీసుకుంటే ఇస్త్రీ, కమీజు, కాజా, బొత్తాం, తువాలు మొదలైనటువంటి పదాలు రావటం జరిగింది. సైనిక సంబంధమైనటువంటి పదాలని కనుక తీసుకుంటే కపితాను, కమాను, పటాలం, సార్జెంటు మొదలైనటువంటి పదాలు. ఇక ఇతర పదాలని కనుక తీసుకుంటే బిస్కత్తు, బాతు, మేస్త్రి, అల్పి ఇలా మొదలైనటువంటి పదాలు పోర్చుగీస్ భాష నుంచి మనకి తెలుగులోనికి రావటం జరిగింది. ఇకపోతే డచ్ పదాలు. డచ్ భాష ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలోని జర్మానిక్ శాఖకు చెందింది. ఈ కళావర్, క్లోవర్ అనే డచ్ భాషా పదం ఇది పరిణిత రూపం, దీని యొక్క పరిణిత రూపం అది. అలాగే కక్కస్, కక్కుస్, కక్బు, హూయిస్, కక్బు, హూయిస్ అనే డచ్ భాషా పదం దీనికి మూల పదం. బత్తాయి, బత్తావియా దీవుల నుంచి డచ్ వర్తకులు తెచ్చిన ఫలవృక్షం ఇది. అలాగే పంపరమాస, ఇది వృక్ష విశేషం. దీనిని పంపర పనస, పంపర యనాస అని రూపాంతరాలు ఉన్నాయి. ఈ పంపరమాస అనే దానికి పంపర పనస, పంపర యనాస అనేటటువంటి పేర్లు కూడా ఉండటం అనేది జరిగింది. అలాగే నీల్కోల్, ఇది ఒక దుంప. తురుపు, నూల్కోల్
ఇరోపేటో మొదలైన పదాలు డచ్ భాష పదాలు. ఈ నూల్కోల్ అనేదానికి దుంప, తురుపు, నూల్కోల్, ఇరోపేటో అనేటటువంటి డచ్చి భాషా పదాల నుంచి వచ్చినటువంటి పదాలు ఈ నీల్కోలు, పంపరపనస, బత్తాయి ఇట్లాంటి పదాలు రావటం అనేది ఈ డచ్చి భాష నుంచి రావటం అనేది జరిగింది. ఇకపోతే ఫ్రెంచ్ పదాలు అనేటటువంటివి, ఫ్రెంచ్ భాషా పదాలు తెలుగులో చాలా తక్కువగా రావటం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మదాము అంటే మదాము, మదామ్ అంటే మదాము. ఇక్కడ ప్రాంచి, కిచిన్, పరాంసు, ఫిరంగి, కుసిని, కుమాన్, మేడం, బీరువా మొదలైనవి ఫ్రెంచ్ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి తెలుగులోనికి రావటం అనేది జరిగింది. ఇకపోతే ఆంగ్ల పదాలు వచ్చేసరికి తెలుగు భాషపై ఆంగ్ల భాష ప్రభావం చాలా ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటుంది. ఈ తెలుగు భాషపై సంస్కృత భాష సంస్కృతం తర్వాత ఎక్కువగా మనకి ఆంగ్ల భాష చూపినంత ప్రభావం మరి ఏ భాష మనకి ఈ తెలుగు మీద చూపించలేదు. వీటికి అనేక కారణాలు ఉండటం అనేది జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన వలన రాజకీయ, మత, సాంఘిక, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాల్లో అనేక పెనుమార్పులు రావటం అనేది జరిగింది. ఈ పరిణామం హర్షించదగ్గ విషయం, అంటే మనం మెచ్చుకోదగింది, అంటే సంతోషపడేటటువంటి విషయమే అటువంటి మార్పులు రావటం. దాని ఫలితంగా ఆంగ్ల పదాలు అనేటటువంటివి అనేకం తెలుగు భాషలోనికి రావటం అనేది జరిగింది. ఈ ఆంగ్లేయుల పరిపాలన పోయిన ఆంగ్ల భాషా ప్రభావం మాత్రం ఈ తెలుగు మీద తగ్గలేదు. ఎక్కువగా రోజు రోజుకి ఎక్కువ అవుతోందే తప్ప అది తగ్గటం అనేది జరగలేదు. దీనికి కారణం ఏంటి? ఆంగ్ల భాష అంతర్జాతీయ భాష కావటమే. అంతర్జాతీయ భాషగా ఆంగ్ల భాషని చేసుకోవటమే దీనికి ముఖ్యమైనటువంటి కారణం. ఈ ఆంగ్ల పదాలు వాడని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి మనకి ఉండదు. ప్రతి ఒక్కడు ఏదో ఒక ఆంగ్ల పదాన్ని ఉపయోగిస్తూనే ఉంటాడు మాట్లాడేటటువంటి భాషలో. భారతీయ భాషలన్నిటిలోకి ఆంగ్ల భాష ప్రవాహంలా ప్రవహించి వచ్చేసింది. నేడు నిరక్షరాస్యుడు కూడా ఆంగ్ల పదాలు వాడటం సర్వసాధారణమైంది. చదువుకోనటువంటి వ్యక్తి కూడా ఈ ఆంగ్ల పదాలని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆంగ్ల పదాలని తెలుగు భాషలోకి అనుగుణంగా తెలుగు వాళ్ళ ఉచ్చారణకి తగినట్లుగా మార్చుకొని వాళ్ళు ఈ ఆంగ్ల పదాలని మాట్లాడటం అనేది జరుగుతోంది. ఈ ఆంగ్ల పదాలు ఎక్కువగా హల్లులతో ముగుస్తాయి. ఈ ఆంగ్ల పదంలో మనకి ఎక్కువగా చూడండి, హల్లు, మ్, క్ ఇవి హల్లులు. ఇట్లా వీటితో ఇవి అంతమవటం అనేది జరుగుతుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఆంగ్ల పదాల్లో హల్లులతో ఉంటే తెలుగు పదాల్లో వచ్చేసరికి అచ్చులు, ఆ నుంచి అవ్ వరకు ఉన్నటువంటి ఈ అచ్చులతో అంతమవటం అనేది జరుగుతుంది మనకి ఎక్కువగా. కాబట్టి ఆంగ్ల పదాల చివర అచ్చులు చేర్చి తెలుగుగా మార్చుకోవటం అనేది ఉంది. ఉదాహరణకి చూడండి, కార్ ఇంగ్లీష్లో, ఆంగ్లంలో వచ్చేసరికి కార్ అని అంటారు. అదే తెలుగులోకి వచ్చేసరికి కారు. ఈ కార్ అనేది హల్లు, రకారం. తెలుగులోకి వచ్చేసరికి కారు, రు, ర్ ప్లస్ ఊ అచ్చు కలిపి మనం పలుకుతున్నాము. అలాగే పోలీస్, పోలీసు, డాక్టర్, డాక్టరు అని మనం అచ్చుల్ని చేర్చి ఆంగ్ల పదాలని మనకి అనుగుణంగా తెలుగులోకి మార్చుకొని మాట్లాడటం అనేది జరుగుతోంది. ఇకపోతే పరిపాలనా సంబంధమైనటువంటి పదాలు కొన్ని ఉదాహరణలు కూడా మనం తెలుసుకుందాం. పరిపాలన సంబంధమైనటువంటి
పదాలు. ఇక్కడ వచ్చేసరికి కమిషనర్, కలెక్టర్, డ్యూటీ, సెక్రటరీ, మున్సిపాలిటీ, మేయర్, ఆర్డర్, ఫైల్, ఆఫీస్, గవర్నమెంటు, చైర్మన్, డిపో మొదలైనటువంటి పదాలు. అదే న్యాయ సంబంధమైనటువంటి పదాలు వచ్చేసరికి కోర్టు, లాయర్, జైలు, రిట్టు, బెంచి, డిగ్రీ మొదలైనటువంటి పదాలు. సాంస్కృతిక సంబంధమైనటువంటి పదాలు వచ్చేసరికి ఫ్యాషన్, డ్యాన్స్, సినిమా, ఫ్యాను, రేడియో, టీవీ, క్లబ్బు, చర్చి, మిషనరీ. నిత్యావసరాలకి వచ్చేసరికి స్విచ్, లైట్, టీ, కాఫీ, రోడ్డు, బస్సు, కారు, పెన్ను, పెన్సిల్ ఇట్లాంటి పదాలు. ఇతర పదాలకు వచ్చేసరికి బోర్డు, మాస్టరు, మీటింగు, యూనివర్సిటీ, పోస్ట్ ఆఫీసు, కాలేజీ, ప్రిన్సిపాల్, ప్రెస్ ఇలాంటి పదాలని మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లోనే తెలుగు స్వరాంత భాష కావటం వలన వ్యంజనాత్మకాలైన ఆంగ్ల పదాలపైన అచ్చు చేరే చివరి వ్యంజనం స్పర్శమైతే ద్విరుక్తమవుతుంది అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చూడండి, రోడ్ ఇది హల్లుతో అంతమవుతుంది, దాన్నే మనం రోడ్డు అని అచ్చుతో స్వరము భాష కావటం వలన స్వరాలు కావటం వలన ఈ స్వరం అంతంతో పూర్తి అవుతోంది తెలుగు భాషలోకి వచ్చేసరికి. బస్ అనేది బస్సుగా మారటం చేసుకుంటున్నాం. అదే స్పర్శేతర వ్యంజనం పదాంతంలో ఉంటే ఇది హ్రస్వాచ్చు పూర్వకమైతేనే ద్విరుక్తమవుతుంది. ఉదాహరణకు చూడండి, పెన్ను, ఇక్కడ పెన్ అని పలకటం జరుగుతుంది ఆంగ్లంలో, దాన్ని మనం పెన్నుగా మార్చుకున్నాం. అలాగే ఫ్యాను, అలాగే రైలు ఇలా ఈ ద్విరుక్తంగా అంతమవుతుంది. ఇక్కడ అచ్చు మనకి చివర కనిపిస్తూ ఉంది అని. అలాగే అవిద్యావంతులు భాషలో పదాది సంయుక్త అక్షరాలతో స్వరభక్తితో విడివిడి ఉచ్చారణతో కనిపించటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ చదువుకోనటువంటి వాళ్ళు ఆ పదాలని విడివిడిగా ఆ అక్షరాల్ని పలుకుతూ ఉంటారు. స్కూల్ అనేదాన్ని ఇస్కూలు అని, క్లాస్ అనేదాన్ని కిలాసు అని ఇలా పలకటం అనేది జరుగుతుంది. కానీ ఇప్పటి కాలంలో అవిద్యావంతులైనా కూడా దాన్ని పూర్వం మాట్లాడినట్టు కాకుండా చదువుకున్నటువంటి వాళ్ళు లాగానే కొంచెం మాట్లాడటం అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇక పదమధ్యంలో కూడా స్వరభక్తి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, డాక్టర్ అనేటటువంటి పదానికి వస్తే కనుక ఈ డాక్టర్ దాకటేరు, కలెక్టర్ అంటే కలకటేరు అని చివరినే ఈ కలెక్టర్, కలకటేరు ఈ స్వరభక్తి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ స్వరభక్తి సాధ్యం కాని చోట సంయుక్త అక్షరంతో మొదటి వర్ణం లోపించటం జరుగుతుంది. స్టేజ్, టేజ్, స్టేషన్, టేషన్ ఇలా పలుకుతూ ఉంటారు కొంతమంది. అలాగే స్టా అనేటటువంటి ప్లేసులో స్టాగా మారటం అనేది జరుగుతుంది. ఫస్ట్, అలాగే ఫస్ట్ ఈ స్టా కాస్త స్టాగా మారుతుంది. అలాగే మినిస్టర్ కాస్త మినిస్టరు అనేటటువంటి రూపాన్ని మనం చేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ పై విధంగా మనం చెప్పుకున్నటువంటి తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం చాలా మనకి కనిపిస్తూ ఉన్నది అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ పదాలు లోపించిన ఈ భాషా ప్రభావం చూపించటం వలన కొన్ని పదాలు అనేటటువంటిది లోపించిన ఆంధ్ర భాషా విస్తృతి విఖ్యాతంగా ఎక్కువగా పెంపొందింది
అభివృద్ధి చెందింది అని మనం తెలుసుకోవచ్చు. ఈ తెలుగు భాష కొంత పూర్వ భాష కన్నా వైవిధ్యాన్ని చూపిస్తూ ఉన్నది. ఆంగ్ల భాషలాగా ఆంధ్ర భాషలో కూడా అనేక ఇతర భాషా పదాలు చేరటం చేత భాష పరిధి హెచ్చుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే కొంతమంది తెలుగు భాష పద పరిధి పెంపొందే సందర్భంలో సహజమైన దేశీయమైనటువంటి పదాలు కోల్పోతున్నది అని చెప్పటం అనేది జరుగుతుంది. అంటే తన స్వంత భాష అయినటువంటి పదాలని వాళ్ళు మాట్లాడటం లేదు, వేరే భాషా పదాలనే ఎక్కువగా మాట్లాడుతున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఉదాహరణకి చూడండి, నేడు విద్యావంతుడైనా సరే రోడ్డు అనే అంటున్నారు, కానీ రోడ్డు అనే దాన్ని దారి అని పూర్వకాలంలో పిలిచేవాళ్ళు. ఈ దారి ఎడిపోతుంది, ఆ దారిలో వెళ్తే ఎక్కడికి వెళ్తాము అని అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఈ దారి అనే పదాన్ని వదిలేసి రోడ్డు అని పలకటం అనేది జరుగుతుంది. అలాగే టైం, దాన్నే పూర్వంలో కాలం అని పలికేవాళ్ళు. ఈ కాలం అనే పదం కూడా పోయి టైం అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇట్లా కొంతవరకు మార్పు చెందింది అనేటటువంటిది, అభివృద్ధి చెందింది అనేటటువంటిది నిజమే. కానీ తన భాషలో ఉన్నటువంటి పదాలని పోగొట్టుకుంటోంది అనేటటువంటిది కొంతమంది యొక్క భావన. ఈ తెలుగు భాష వచ్చేసరికి ఆధునిక భాషా సాహిత్యం వల్ల నూతనంగా కొన్ని పదాలు ఏర్పడటం అనేది జరిగింది. ఒకప్పటి భాషలో స్నానం చేయు అనేటటువంటి పదాన్ని స్నానించు అనేటటువంటిది రూపంగా మారడం అనేది జరిగింది. ఈ భాషలు ఇటువంటి నూతన నిర్మాణం జరిగేటప్పుడు తెలుగు భాష ఆధునీకరణ వైపు సాగటం అనేది నిజమే. కానీ ఇతర భాషా పదాలు ఇందులో మనకి ఎక్కువగా ప్రవేశించటం అనేది, తెలుగు భాషలో రావటం అనేది జరిగింది. ఏ భాషకైనా ఇతర భాష నుంచి పదాలు స్వీకరించటం, అలాగే ఇతర భాషలకు తన పదాల్ని ప్రదానం చేయడం సహజమైనటువంటి లక్షణమే. ఇట్లా మనము వేరే భాషలో నుంచి మన భాషలోకి ఏ పదాలు వచ్చాయి, ఆ భాష వేరే ఇతర భాషల ప్రభావం తెలుగు మీద ఏ విధంగా పడింది అనేటటువంటి దాన్ని మనం కూలంకషంగా ఇంతవరకు తెలుసుకున్నాం కదా. ఇది గనక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.